వస్తాయంట పూల విత్తనాలు. నేను ఆన్లైన్లో తెప్పించాను. దీనికోసం నేను ఇక్కడ బౌల్ రెడీ చేసుకున్నాను. ఈ బౌల్లో వేస్తాను. మరి ఎన్ని రోజులకు వస్తాయో చూద్దాం. చూపిస్తాను, చూడండి ఒకసారి. ఆన్లైన్లో వద్దనుకుంటానే ఉంటాను ఈ విత్తనాలు. ఇవి నేను ఏంటంటే ఇంకా నాకు ఇష్టం, పూలు అంటే బాగా ఇష్టం, చెట్లు అంటే, అందుకోసం తెప్పించాను. ఇదిగోండి విత్తనాలు. మరి ఈ విత్తనాలు ఏమన్నా గుళ్ళో నాకైతే తెలియట్లేదు. చాలా విత్తనాలు వచ్చినాయి. వీటిని ఒక కొనవైపు బాగా వేసి రోటికేసి రుద్దాలి. రోలు కానీ లేకపోతే గరుగ్గా ఉండేది ఏదైనా సరే దానికి వేసి, అంటే మొలకొచ్చే వైపు మనకు తెలిసిద్ది గింజని. ఆ విత్తనాన్ని మనం పట్టుకున్నప్పుడు మొలకొచ్చే వైపు కాకుండా మొలక రాని వైపు కొంచెం అట్లా గీరితే స్కిన్ అనేది ఊడిపోద్ది. ఆ విత్తనానికి ఉన్న స్కిన్ అనేది కొంచెం రుద్దేస్తే విత్తనం ఈజీగా వచ్చింది. లేదంటే ఇది కరగటానికి నీళ్ళల్లో కరిగి విత్తనం రావడానికి చాలా టైం పట్టిద్ది. నేనైతే ఈ గీరేటప్పుడు నాకు గచ్చకాయలు గుర్తొచ్చినాయి. చిన్నప్పుడు మేము గచ్చకాయలు తాడేవాళ్ళము. అవి గుర్తొచ్చినాయి. అంత గట్టిగా ఉంది విత్తనాలు. నేనైతే ఈ చేపలు అదే ఫిష్ బౌల్ ఉందన్నమాట, ఫిష్ బౌల్లో వేసేస్తున్నాను. తప్పిత్తనాలు ఏమో పైకి తేలుతున్నాయి. మొత్తం వేసేసిన తర్వాత నేను తప్పిత్తనాలు తీసేస్తాను బయటికి. ఇగో తేలిని పైకి. ఇట్లా తేలిని ఏంటంటే మనకి ఎటు ఉపయోగం ఉండదు కాబట్టి దాన్ని తీసి బయటపడైతే ఇంకా అయిపోద్ది, మనకేం ఇబ్బంది ఉండదు. ఇగోండి